నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. మెగా హెడ్లైన్ చూద్దాం. డిజిటల్ యుగంలో బాలికల భద్రతకు ప్రమాదం, భారత ప్రధాని న్యాయమూర్తి గవాయ్. మహిళలతోనే సమాజంలో మార్పు సాధ్యం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నూతన ఉపాధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులను అందించాలి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. డిజిటల్ యుగంలో బాలికల భద్రత ప్రమాదంలో పడే పరిస్థితులు తలెత్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ శనివారం ఆందోళన వెలిబుచ్చారు. ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులు, డీప్ ఫేక్ వీడియోలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం వంటి సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటి నియంత్రణకు ప్రత్యేక చట్టాలు రూపకల్పన అవశ్యమని ఉద్ఘాటించారు. అలాగే విచారణ సంస్థలు, విధాన నిర్ణేతలకు ప్రత్యేక శిక్షణ అవసరమన్నారు. డిజిటల్ గవర్నెన్స్ లో బాలికల రక్షణకు ప్రధాన ప్రాధాన్యత కల్పించాలని స్పష్టం చేశారు. సమాజంలో బలమైన మార్పు మహిళల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అందుకే జనసేన మహిళా విభాగానికి వీర మహిళ అని నామకరణం చేశామన్నారు. మన సంస్కృతిలో అత్యున్నత గౌరవం మహిళలకు ఉంటుందన్నారు. లక్ష్మీ ముర్దేశ్వర్ పురి రాసిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో శనివారం జరిగింది. ఈ పుస్తకాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పుస్తక ప్రభావం నాపై ఉంది. పుస్తక పఠనం ద్వారా ఎన్నో నేర్చుకున్నా. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అందుబాటులోకి వచ్చినా పుస్తక పఠనం ద్వారా మరింత విజ్ఞానం వస్తుంది. నేను మారిపోయానని కమ్యూనిస్టులు అంటున్నారు. నేను ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉంటానన్నారు. రాజన్న సిరిసిల్ల పట్టణం దేశభక్తి నినాదాలతో మారుమ్రోగింది. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పద సంచలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా స్వయం సేవకులు క్రమశిక్షణతో ర్యాలీగా పయనమయ్యారు. తెల్ల చొక్కాలు, కాకి ప్యాంట్లతో క్రమశిక్షణలకు ప్రతీకగా మారిన స్వయం సేవకుల నడక సిరిసిల్ల వీధుల దిశలు దేశభక్తి నినాదాలతో మారుమ్రోగేలా చేసింది. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో స్వయం సేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదిల వెంట నిలబడి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. పలు చోట్ల స్థానికులు పూలవర్షం కురిపించి స్వయం సేవకులకు ఆత్మీయ స్వాగతం అందించారు. చిన్నారుల నుంచి పెద్దల దాకా అందరూ దేశభక్తి జెండాలు పట్టుకుని ర్యాలీని ఉత్సాహంగా వీక్షించారు. పద సంచలన ప్రారంభంలో జెండా వందన కార్యక్రమం నిర్వహించగా అనంతరం స్వయం సేవకులు సమాజ సేవ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు సందేశాలు అందించారు. శత జయంతి ఉత్సవాలలో భాగంగా సంఘం చేపట్టిన సేవా కార్యక్రమాలపై కూడా వివరాలు వెల్లడించారు. స్థానిక ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ, దేశం అభివృద్ధికి వ్యక్తి క్రమశిక్షణ, సమాజ సేవ అనివార్యం. యువతలో దేశభక్తి చైతన్యాన్ని నింపడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో సజావుగా కదిలిన ఈ పద సంచలనం సిరిసిల్ల ప్రజల్లో విశేష ఉత్సాహం నింపింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి మొన్నటి విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రపంచంలో ఏ స్వచ్ఛంద సంస్థ కూడా 100 సంవత్సరాలు నిలదొక్కుని నిలబడలేదు. నిలబడమే కాదు, దినదిన ప్రవృద్ధిమానం చెందుతూ నిత్య నూతనంగా ముందుకు వెళ్తుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ శుభ సందర్భంలో ఆనాడు దేశం యొక్క సంఘటనే హిందూ సంఘటనే, ఈ దేశంలో నివసించే వారందరూ హిందువులుగా భావించి ఆ రోజు డాక్టర్ జీ హిందూ సంఘటనే ధ్యేయంగా, ఈ దేశ రక్షణే ధ్యేయంగా, ఈ ధర్మ రక్షణే ధ్యేయంగా ఆనాడు ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొన్నటి విజయదశమితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో దేశంలో పంచ పరివర్తన అనే పేరు మీద ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాబో కాలంలో దేశంలో సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన్, పౌర విధులు, అదేవిధంగా స్వదేశీ స్వావలంబన అనే నినాదంతో రాబో కాలాన్ని ముందుకు తీసుకుపోవడానికి దేశంలోని స్వయం సేవకులందరూ కృషి చేయాల్సిందిగా సంఘం నిర్ణయం తీసుకొని ఆ దిశగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు సిరిసిల్ల నగరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిరిసిల్ల నగర శాఖ ఆధ్వర్యంలో పథ సంచలన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వయం సేవకులందరికీ కూడా 100 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా పంచ పరివర్తన మీద పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే జీవనశైలి సంతోషకరంగా ముందుకు సాగుతుందని ముండూరు విశాల సహకార పరపతి సంఘం చైర్పర్సన్ కొనకళ్ళ శివమణి అన్నారు. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని ముండూరు గ్రామంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకరరావు ఆదేశాల ప్రకారం సంఘ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విజయవాడకు చెందిన ప్రముఖ సెంటినీ హాస్పిటల్ నేతృత్వంలో వైద్యులు రోగులకు ఉచితంగా
పరీక్షలు నిర్వహించి సేవలు అందించారు. మా చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముండూరు గ్రామంలో ముండూరు సహకార పరపతి సంఘంలో ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ జీవన శైలిలో ఎవరి కాళ్ళు పని ఒత్తిడి మీద బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ బీపీనే కానివ్వండి, షుగరే కానివ్వండి, మనకు తెలియకుండానే మన బాడీని అవి ఇబ్బంది చేస్తుంటే మనకి బీపీ షుగర్ గుర్తించడానికే అవి మన బాడీలో డ్యామేజ్ చేస్తున్నాయి. దానివల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలని మా సొసైటీ పరిధిలో మా చింతమనేని ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంపులో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లోనే హాస్పిటల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న విజయవాడ సింతిని హాస్పిటల్ నుంచి ప్రముఖ గుండె వ్యాధి డాక్టర్ గారైన గోల్డ్ మెడలిస్ట్ అయిన మన డాక్టర్ కాజీ సింధు గారు, అదేవిధంగా మన మాధురి మేడం గారు కార్డియాలజిస్ట్, సీనియర్ కార్డియాలజిస్ట్ గారు, అదేవిధంగా బ్రెయిన్లో ఎటువంటి సమస్యలు వచ్చినా మరవకగా ఎన్నో బ్రెయిన్ సర్జరీలు చేసి ఎంతోమందికి పూర్వ జీవితాన్ని కల్పించిన ఫేమస్ అయిన మన డాక్టర్ కాగిత రాకేష్ గారు, అదేవిధంగా మన భావన మేడం గారు న్యూరాలజిస్ట్ గారు, ఇలా నలుగురు డాక్టర్స్ గారు ఈరోజు మండూరు సొసైటీ క్యాంప్ మేము తీసుకురావడం జరిగింది. నిజంగా వారికి చాలా అంటే చాలా బిజీ. ఇవాళ ఖాళీ లేని టైం అక్కడ ఎంతోమంది పేషెంట్లతో బిజీ రాత్రి 3 గంటల దాకా వాళ్ళు అక్కడ పేషెంట్లు వైద్యం చేసుకుంటున్నారు. అయినా మాకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 10 గంటలకి ఈరోజు మండూరు గ్రామం ఇచ్చేసి ఏదైతే డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ అండ్ సెంట్రల్ హాస్పిటల్ విజయవాడ ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్ గారికి, కొనకళ్ళ సుమణి గారికి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు ముఖ్యంగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు, న్యూరో సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు, తలనొప్పి, మెడనొప్పి, నడుము నొప్పి, మైగ్రేన్ మరియు పక్షవాతం వచ్చిన వాళ్ళు, పట్టుకుడి ఇబ్బంది, పార్కిన్సన్స్ డిసీజ్ మరియు న్యూరోపతి, తల తిరగడం, వచ్చినట్టు ఉండడం, ఇలాంటి న్యూరో సంబంధిత ఇబ్బందులు ఎవరికి ఉన్నా కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రాకేష్ కాగిత, నేను సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ కింద పనిచేస్తున్నాను సిడ్నీ హాస్పిటల్స్ విజయవాడలో. సో మెయిన్గా బ్రెయిన్ పరంగా స్ట్రోక్లు అవనివ్వండి, హెడ్ ఇంజరీస్ అవనివ్వండి, చాలామందికి అపోహ ఏంటంటే బ్రెయిన్ ఒకసారి మనకు డ్యామేజ్ అయితే మళ్ళీ రాదు, పడిపోయిన చెయ్యి కాదు రాదు అని చాలా అపోహలో ఉంది. అది నిజం కాదు. ఎర్లీగా వస్తాయి, వితిన్ 4 hours కనుక మనం ఎర్లీగా హాస్పిటల్ తీసుకురాగలిగితే ఎంతో మందిని కాపాడుతున్నాం. సో ఆ అవేర్నెస్ ఇలాంటి హెల్త్ క్యాంప్స్ ఆ అవేర్నెస్ కలగజేసినా చాలా మంది ఎంతోమంది లైఫ్స్ అనేవి సేవ్ చేయగలుగుతాయి. ప్రాణాలు ఏమన్నా చెయ్యి కాదు మంచాన్ని పరిమితం కాకుండా మనం ఎన్నో ఎర్లీ అవేర్నెస్. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు కాగా అతనికి ఆర్థిక సహకారం అండదండలు అందించింది మాత్రం తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డిగా ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. మద్యం తయారీ వ్యవహారమంతా ఆయన కనుసన్నల్లోనే సాగిందని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. మొత్తం 23 మంది నిందితులున్న ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. నిందితుల ప్రాథమిక విచారణలో వెల్లడైన సమాచారం మేరకు ఇప్పటికే రిమాండ్ రిపోర్టును సమర్పించారు. భారతీయ జనతా పార్టీ కామారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు తీర్పు కారణంగా వాయిదా పడ్డప్పటికీ ఏ క్షణానైనా మళ్లీ నోటిఫికేషన్ రావచ్చని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జరిగినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు. నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఏ రిజర్వేషన్ వచ్చినా పోటీకి అభ్యర్థులు ఉన్నారన్నారు. గ్రామాలలో కార్యకర్తల సమావేశం నిర్వహించి పోటీ చేసే అభ్యర్థులను తీర్మానం చేసి ప్రతిపాదించారని అన్నారు. పోటీ చేసే అభ్యర్థులు, కార్యకర్తలందరూ సమన్వయం చేసుకుంటూ గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నాకే తెలియలేదేమో అనిపిస్తుంది. మిమ్మల్ని అని నాకు యాస్ట్ వస్తుంది. ఇది మీ మండలం, ఇకపోతే పోటీ చేశారు. ఎలక్షన్ డిక్లేర్ అయింది. నిన్న నామినేషన్ ఇయ్యాల నామినేషన్ వేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకుని భద్రతా పరంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సహకారంతో 1,39,00,000 రూపాయల వ్యయంతో మొత్తం 216 సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏడుములపల్లి గణేష్ సర్కిల్ వద్ద భూమి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర సంయుక్తంగా ప్రారంభించారు.
ఎమ్మెల్యే పల్లె సింధూర మాట్లాడుతూ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, పుట్టపర్తి పట్టణాన్ని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ట్రస్ట్ సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పుట్టపర్తి పట్టణంలో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, నేరాలను తగ్గించడంతో పాటు భక్తుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చాలా మంది భక్తులు, వివిఐపీస్, మన మోదీ గారు, సీఎం గారు, చాలా మంది గవర్నర్లు, ముఖ్యమంత్రులు అందరూ వచ్చే అవకాశం ఉంది. చాలా ఆనందంగా ఉంది. మన సత్యసాయిబాబా గారి ట్రస్ట్ నుంచి రత్నాకర్ గారు మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి 1,39,00,000 ఈ సీసీ కెమెరాస్ ఇంకా సెక్యూర్ అండ్ సేఫ్ పుట్టపర్తిని డెవలప్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తున్నారు. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు సత్యసాయిబాబా గారి ట్రస్ట్ ఇక్కడ పుట్టపర్తిలో. ఇంకా మంచిగా పోలీస్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఈ కెమెరాస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. దాదాపు 216 కెమెరాస్, డ్రోన్ కెమెరాస్ తీసుకోండి, లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ తీసుకోండి, అన్నీ కూడా ఇన్స్టాలేషన్ జరుగుతుందండి. ఒక బెస్ట్ మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా డెవలప్ చేయాలనేది మాది ఒక ఆలోచన. అందులో భాగంగా ట్రస్ట్ వాళ్ళను కూడా సహాయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక సేఫ్ సెక్యూర్ టౌన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా కనపడదు అని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఇదే రోల్ మోడల్గా తీసుకొని మిగతా టౌన్స్ కూడా అలాగే డెవలప్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. సో అందరికీ నమస్కారం. సో మనం ఈరోజు మన శ్రీ సత్యసాయి స్వామి 100th సెలబ్రేషన్స్ నవంబర్ 19th మనం ఈ రోజు నుంచి మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆల్మోస్ట్ 216 కెమెరాస్, అంటే పీటీజెడ్ కెమెరాస్ వరకు ఒక 47, అదేవిధంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ చెప్పేసి ఏఎన్పిఆర్ కెమెరాస్ ఒక 10, అదేవిధంగా స్టాటిక్ కెమెరాస్ ఒక 169. సో టోటలీ 216 కెమెరాస్ మనం పుట్టపర్తి టౌన్ అండ్ సరౌండింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అప్రోచింగ్ రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి ధర్మవరం నుంచి వస్తున్న రూట్గా ఉండొచ్చు, నగిరి నుంచి వస్తున్న రూట్గా ఉండొచ్చు, ఎంటైర్ టౌన్ ఈ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 7 to 8, 9 to 10 కిలోమీటర్స్ వరకు కంప్లీట్లీ అండర్ ద సీసీటీవీ సర్వేలెన్స్ లాగా మనం తీసుకుని రావడం జరిగింది. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ వర్త్ అనేది ఆల్మోస్ట్ మనకు 1,39,00,000 వర్త్ ప్రాజెక్ట్, అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ టైప్. ఇది అలాంగ్ విత్ ద కంట్రోల్ రూమ్ కూడా మనం సెటప్ చేయబోతున్నాము. ఇలాంటి ఒక సెటప్. నూతన ఉపాధ్యాయులు శీల సంపన్నులైన విద్యార్థులను తీర్చిదిద్ది దేశానికి ఉత్తమ పౌరులను అందించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. ఆవణిగడ్డ గాంధీ క్షేత్రంలో ఆదివారం నియోజకవర్గ మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయులు 275 మందికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సమాజాన్ని తీర్చిదిద్దే మహోన్నత వృత్తిలో అడుగు పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. డిఈఓ పివిజే రామారావు మాట్లాడుతూ నూతన ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కృషి చేయాలని సూచించారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. స్పెషల్ ఆఫీసర్ సాయిబాబు, యువనేత మండలి వెంకట్రామ్, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అట్మాస్ఫియరే మార్చారు. ఇక్కడ నుంచి ఒక మంచి క్రీమ్ తయారవుతుంది. ఈరోజు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో చూసుకున్నా కానీ ఎక్కువ మంది అవినిగడ్డ నుంచి వచ్చిన టీచర్స్ ఉన్నారు. అలాంటి ప్రోడక్ట్ ఇక్కడ తయారవుతుంది. కాంపిటీషన్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాంటి మంచి శాసనసభ్యుల వారి అండలో మీ అందరూ కూడా ఇంత మంచి కార్యక్రమంలో, అలాగే ఇలాగా గవర్నమెంట్ సెక్టర్లకు రావడం. సో ఈ రోజు దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను సార్. గౌరవ మరి సార్ మొట్టమొదటి మేనిఫెస్టోలో ఉన్నది, మొట్టమొదటి నేను రాగానే డిఎస్సి వేస్తాను, మెగా డిఎస్సి వేస్తాను, ఎంతోమంది దీనికోసం ఎదురు చూస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఎన్నో సర్వీస్లో, గవర్నమెంట్ సెక్టర్లో ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా జరుగుతున్నాయి. సో మీ అందరూ కూడా దాన్ని మనస వాచ కర్మణ ఒక దీక్షతో ఎలాగా మీరు ఈరోజు డిఎస్సి సాధించారో అదే దీక్షతో మీరు సర్వీస్ మొత్తము పని చేయండి. సో అలాగా పని చేస్తేనే మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఈరోజు ఈ పరిస్థితుల్లో రేపొద్దున జాయిన్ కావడానికి పోతున్నారు. కానీ మీలాగా మీ ప్రిడిసెసర్స్, మీ సక్సెసర్స్ ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల గుర్తుకొచ్చేది అవన్నీ.
అవనిగడ్డలో ఉన్న డిఎస్సి కోచింగ్ సెంటర్స్ అద్వితీయమైన ప్రతిభను చూపటం, ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులను తయారు చేసే ఒక కార్ఖానాగా అవనిగడ్డ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు ముందుగా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకి పేరు పడిన హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అవనిగడ్డ చరిత్రలో ఇది ఒక పెద్ద మొదటి. అంతేకాదు విద్యారంగ చరిత్రలో కూడా అవనిగడ్డకి ఒక స్థానం కలిగిందంటే మన కోచింగ్ సెంటర్లో అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే దాన్ని మన నియోజకవర్గానికి సంబంధించిన యువతి యువకులు ఉపయోగించుకోవటం, ఈ రోజున దాదాపు 275 మంది ఇవాళ ఉద్యోగాల్లో ప్రవేశం చేయటం మనందరికీ ఆనందమైన విషయం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేయాలి, కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అవన్నీ ఒక ఎత్తు ఉద్యోగ కల్పన మొదటి. ఆ ఉద్యోగ కల్పనలో కూడా భావి తరాలను తయారు చేసే ఉపాధ్యాయులు అందించడం మొదటి. దాంట్లో మన నియోజకవర్గం ఈ రోజున ప్రథమ స్థానంలో నిలవడం మనందరం కూడా చాలా గర్వదాయకమైన విషయం అని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న డిఎస్సి కోసం కోచింగ్ సెంటర్లో తయారవుతున్న పిల్లల శారీరక పాత్రని కూడా నాకు బాగా తెలుసు. ఎక్కడెక్కడి నుంచో భార్య పిల్లలను కూడా వదిలేసి ఉద్యోగాలకు ఎప్పుడు డిఎస్సి ప్రకటిస్తారా, ఎప్పుడు మనం ఉద్యోగాలు దక్కించుకోవాలని చెప్పిన ఆతులతో ఇక్కడ శిక్షణ రావటం, ఆ శిక్షణకు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో, ఆకలి తప్పులతో ఏ విధంగా అలంటించారో, ఓ పక్కన ఎక్కడన్నా పొరపాటులో కూడా పాల్గొంటూ తమ భక్తిని గడుపుకుంటూ ఆ తర్వాత ఈ కోచింగ్ పొందుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ యుగంలో బాలికల భద్రతకు ప్రమాదం, భారత ప్రధాని న్యాయమూర్తి గవాయ్. మహిళలతోనే సమాజంలో మార్పు సాధ్యం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నూతన ఉపాధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులను అందించాలి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.